హాయ్ అండి, టమాటా సూప్ చేసుకుందాం. చలికాలంలో వేడివేడిగా టమాటా సూపు పిల్లలైనా పెద్దవాళ్ళైనా అందరూ ఇష్టపడతారు. దీనికి నేను 4 టమాటాలు, ఒక క్యారెట్, ఒక బీట్రూట్ తీసుకున్నాను. టమాటాలను చక్కగా కడిగేసి పక్కన పెట్టి, క్యారెట్ని బీట్రూట్ని పైన పొట్టు తీసేసి నీట్గా పక్కన పెట్టుకోవాలన్నమాట. క్యారెట్ అవి పిల్లలు మామూలుగా అయితే కొంతమంది తింటారు, కొంతమంది తినరు కదా. ఇందులో అయితే వేసింది కూడా తెలియదు మనకి. ఇప్పుడు టమాటాలను చిన్న చిన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే క్యారెట్ కూడా తీసుకొని చిన్న చిన్న ముక్కలు చేసి పక్కన పెట్టుకోవాలి. క్యారెట్లో విటమిన్ ఏ అది ఉంటాయి కదా, చాలా మంచిది అంటారు కదా. ఇలాంటప్పుడు వేసేస్తే మొత్తం తెలియకుండా తాగుతారు కదా అందరూ. ఇప్పుడు బీట్రూట్ కూడా అందరూ ఇష్టపడరు, ఇందులో వేసింది కూడా తెలియదు అసలు. అలాగే ఒక ఉల్లిపాయ తీసుకొని ముక్కలు కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ వెన్న వేసాను. బటర్ ఉన్నా వేసుకోవచ్చు మీరు. బిర్యానీ ఆకు ఒకటి, అలాగే 1/2 టీ స్పూన్ మిరియాలు, 4-5 వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసేసి వేసుకోవాలి. ఇందాక కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసేసి మనము అడుగంటకుండా తిప్పుతూ ఉండాలి. కొంచెం అల్లం ముక్క కట్ చేసి వేసుకోవాలి. ఒక అంగుళం ముక్కని చిన్న ముక్కలు చేసుకుంటే సరిపోతుంది మీకు. వేసుకోవాలి. అలాగే ఇందాక కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు, బీట్రూట్ ముక్కలు వేసేసి అడుగంటకుండా తిప్పుతూ ఉండాలన్నమాట. ఇప్పుడు ఇందాక కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసేసి ఇప్పుడు స్టవ్ని కొంచెం మీడియం ఫ్లేమ్ నుంచి కొంచెం పెంచి మనము టమాటా ముక్కలు మెత్తపడేదాకా తిప్పుతూ ఉండాలన్నమాట, మూత పెడుతూ తీస్తూ. అలా అయితే మీకు కొంచెం తిప్పుతూ ఉంటే మెత్తపడతాయి. ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకోవాలి. 1 టీ స్పూన్ పడుతుంది మీకు ఉప్పు. కొద్దిగా కారం 1 టీ స్పూన్ పడుతుంది కారము. పులుపు ఉంటుంది కదా మీకు టమాటాలో, అందుకోసం అన్నమాట. ఇప్పుడు ఏం చేయాలంటే ఒక గ్లాసు నీళ్లు పోసుకోవాలి. తర్వాత ఇంకా కావాలంటే మనం తర్వాత పోసుకోవచ్చు. పోసుకొని కుక్కర్ మూత పెట్టేసి 4 విజిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది మీకు. బీట్రూట్ క్యారెట్ ఉంది కదా, 4 విజిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది మీకు. అవి బాగా ఉడికిపోతాయి. ఇంకా మనకి మిక్సీ చేసుకోవాలన్నమాట తర్వాత. ఇప్పుడు మనం చల్లారి పెట్టేసుకొని విజిల్స్ పోయిన తర్వాత పక్కన పెట్టి చల్లారి పెట్టుకొని తర్వాత మిక్సీ చేసుకోవాలి. ఈ మిక్సీ చేసుకునేటప్పుడు మనం కొత్తిమీర కాడలు వేసుకోవాలి కంపల్సరీగా. ఎందుకంటే వీటితోనే టేస్టు మనకి మంచి స్మెల్ వస్తుంది సూపుకి, అందుకోసం. ఇప్పుడు స్ట్రైనర్ తీసుకొని ఒక గిన్నెలోకి వడపోసుకోవాలి మొత్తం. 1 స్పూన్ తీసుకొని మనం ఇలా అంటే వేస్ట్ మాత్రమే మిగులుతుంది. ఆ చిక్కదనం కూడా కొంచెం కొంచెంగా దిగుతుంది కిందికి. అప్పుడు సూపు టేస్ట్గా బాగుంటుందన్నమాట. కొద్దిగా మనం ఇలా అంటూ ఉంటే ఉట్టి పిప్పి మాత్రమే మిగులుతుంది. ఇప్పుడు గిన్నె పక్కన పెట్టుకొని మనము బ్రెడ్ చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. ఇవి మన ఇష్టము, ఒక్కొక్కళ్ళు ఒక్కో పీసు 2 పీసులు అలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ వెన్న వేసుకొని లేదంటే నెయ్యి వేసుకొని అయినా ఈ ముక్కలన్నీ క్రిస్పీగా అయ్యేలాగా వేయించుకోవాలన్నమాట. ఇవి మనం తాగేటప్పుడు సూప్లో వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయి అన్నమాట. క్రిస్పీగా తగులుతూ అప్పటికప్పుడు వేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో మనము ఈ సూప్ వేసేసి కొంచెం వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు సరిపోను 1 టీ స్పూను పంచదార వేసుకోవాలి. వేసుకుంటేనే మీకు టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు 1 టీ స్పూను కార్న్ఫ్లోర్ తీసుకొని మనము నీళ్లు పోసి అది ఇది లేకుండా కలుపుకోవాలన్నమాట. గడ్డలు లేకుండా కలుపుకొని సూప్లో వేసేయాలన్నమాట. చిక్కదనం కోసం కార్న్ఫ్లోర్ వేసేది. అది వేస్తేనే మీకు అలా కొంచెం ఆ సూపు ఏదైతే ఇలాగ ఉంటుంది కదా అలా వస్తుంది కన్సిస్టెన్సీ, అందుకోసమని. ఇప్పుడు సర్వింగ్ బౌల్స్లో మనము సూప్ వేసాక బ్రెడ్ పీసెస్, కొద్దిగా వెన్న, కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే బాగుంటుంది. ఇంతేనండి. థ్యాంక్ యూ.